చాలా ఫాస్ట్గా సునామీ తుఫాను రెండింటి కలిపి వేగంతో వెళ్ళిపోయారు. మళ్ళీ అంతకు రెట్టించిన వేగంతో వెనక్కి రావాలి కదా, న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ ప్రకారం రావాలా వద్దా? ఎందుకు రాలేదు ఆయన? అమర్ రాజా కంపెనీ గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు సార్. మీకు రోజా గురించి తెలుసు, అమర్ రాజా గురించి తెలుసు, అన్నీ తెలుసు సార్, కానీ మీరు సగమే చదువుతున్నారు, పూర్తిగా చెప్పట్లా. అదే సార్, అదే పూర్తిగా చెప్తా. ఇప్పుడు అమర్ రాజా కంపెనీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అమృత హస్తాలతో 82లో ప్రారంభమైంది. 13 ఎకరాల స్థలము, 10 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ నేను 25 ఎంప్లాయ్ అమర్ రాజా కంపెనీలో. దాని తర్వాత 93లో నేను బయట వచ్చేసిన, అది వేరే విషయం. అప్పుడు బ్యాటరీ ప్లాంట్ ఒకటి స్టార్ట్ అయింది. బ్యాటరీ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి కంపెనీ. దాని తర్వాత కాలంలో కోట విజయభాస్కర్ రెడ్డి అయినా, చంద్రబాబు గారైనా, రాజశేఖర్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా ఆ కంపెనీని పెంచి పోషించారు. ఎందుకంటే కుగ్రామంలో పెట్టారు ఆ కంపెనీ. ఎక్కడ కుగ్రామంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ కంపెనీలో ఉద్యోగాలు చేసి ఒక మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ కంపెనీని మనం పెద్ద చేస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు ఆ డెసిషన్ తీసుకుంటే ఆ కంపెనీ కూడా సేమ్ ఏదైతే రాజకీయ నాయకులు వాళ్ళ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అంచెలంచెలుగా పెరుగుతూ వేలాది మంది, అంటే 30 మంది ఉద్యోగస్తులతో ప్రారంభమైనటువంటి కంపెనీ ఈరోజు 17,000 మంది, డైరెక్ట్గా 17,000 మంది, ఇండైరెక్ట్ గా దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇదే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అమర్ రాజా కంపెనీకి 500 ఎకరాలు భూమిని ఇచ్చారు. ఎక్కడ? చిత్తూరు దగ్గర 500 ఎకరాలు ఇస్తే వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఆ కంపెనీ మీద మళ్ళా పగబట్టుకొని ఆమె వాళ్ళ కంపెనీ వాళ్ళ పార్టీకి రాలేదని చెప్పి ఆ కంపెనీ మీద పగబట్టుకొని పగ సాధించి ఆయన ఇబ్బంది పడి ఈ రాష్ట్రానికి వదిలిపోయినారు. మీరు అనేది ఏమంటారు? ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కదా, మళ్ళా వెంటనే గల్లా జయదేవ్ గారు ఇక్కడికి రావచ్చు కదా అని. ఇక్కడికి రావాలి అంటే ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్లో పోయి ల్యాండ్ ప్రొక్యూర్ చేసి కంపెనీ ఇన్స్టాల్ చేసి ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా దాన్ని ఆడ వదిలేసి మళ్ళా అర్థాంతరంగా ఈ బరికి ఎట్లా వస్తారు సార్? ఈడు ఉండేట్టు చేసుకుంటారు. ఇప్పుడు కరకంబాడు దగ్గర అమర్ రాజా పవర్ సిస్టమ్స్, అమర్ రాజా బ్యాటరీస్, జే ఎలక్ట్రానిక్స్, గల్లా ఎలక్ట్రానిక్స్ ఉంది. పేటమెట దగ్గర గల్లా ఫుడ్స్ ఉంది, మంగళ ఎలక్ట్రికల్స్ ఉంది. అదే విధంగా చిత్తూరు దగ్గర డిజిటల్ ఎనర్జీతో చేసే కంపెనీలు కొన్ని ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏదైతే బ్యాటరీ ప్లాంట్ తయారు చేయాలనుకున్నారో ఆ బ్యాటరీ ప్లాంట్ లో దాదాపు 9,000 కోట్లు పెట్టుబడి పెట్టాలనుకున్నారు. 9,000 కోట్లు ఇక్కడ, అదే విధంగా ఇంకొక 9,000 కోట్లు తమిళనాడులో పెట్టాలనుకున్నారు. వీళ్ళు ఇబ్బంది పెట్టేపాటికి మనకెందుకు రామాయణం వద్దు, మనకు అవసరం లేదని చెప్పి తమిళనాడులో 900 కోట్లు పెట్టారు. తెలంగాణలో దాదాపు 9,000 కోట్లు ఎంతో పెట్టారు. అక్కడ పెట్టి అక్కడంతా ఎస్టాబ్లిష్ అయిపోయినాక మళ్ళా ఆడ వదిలేసి మళ్ళీ వీడికి రావాలంటే ఎట్లా వస్తారు సార్? అది చేసుకోవాలి కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి టీసీఎల్ చూశారు మీరు. టీసీఎల్ తిరుపతికి కోటవేతు దూరంలో ఎయిర్పోర్ట్ దగ్గర ప్రారంభమైంది. టీసీఎల్ అని మెప్పించి ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఒక రేంజ్కి వచ్చేపాటికి దురదృష్టం గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, లాస్ట్ డిబేట్ లో కూడా ఒకసారి మీకు చెప్పాను నేను ఇదే విషయం. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఆపేశారు. వాళ్ళు ఆపేస్తే రిలయన్స్ కూడా సెటప్ బాక్స్ కి దాదాపు 1,500 ఎకరాలు ఇచ్చారు. కానీ వాళ్ళది పనులు స్టార్ట్ కాలేదు, గవర్నమెంట్ మారింది, రిలయన్స్ కూడా వెళ్ళిపోయాడు, నాకు కొద్ది తలకాయ నొప్పి అని చెప్పి. కానీ టీసీఎల్ మాత్రం ఒక రేంజ్కి వచ్చేసింది. అంటే ఒక దగ్గర స్టార్ట్ అయిపోయి కొంచెం రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళలేక దాన్ని అట్టే కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తే వీళ్ళు వెళ్ళి బీప్ మధుసూదన్ రెడ్డి, రోజా, రామచంద్రారెడ్డి వీళ్ళంతా వెళ్ళి అక్కడికి మళ్ళా కొత్తగా ప్రారంభించారు మా చేతుల నుండి. అంటే దాదాపు 1 ఇయర్ ఆపేశారు. 1 ఇయర్ ఆపేసిన తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు పోయి వీళ్ళని బ్రతిమలాడితే అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, మాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఇక్కడ ఏది జరిగినా మా ఆధ్వర్యంలో జరగాలి, లేకపోతే మీరు కంపెనీ పెట్టేదానికి కాదు అంటే వాడు సగం చేసేసినాడు, ఇంక వదులుకోపోలేడు, పెట్టుకోవాలి తప్పదు. ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఏం జరిగిందో తెలుసా సార్? ఇదే బీప్ మధుసూదన్ రెడ్డి
అక్కడ ఎంప్లాయీస్కు పెట్టినటువంటి క్యాంటీన్ చూసారా, ఆ క్యాంటీన్ కూడా నా మనిషికే ఇవ్వాలి, నా మనిషికి ఇస్తూ ఆ క్యాంటీన్లో పెట్టేటువంటి భోజనం కూడా నేను చెప్పిన రేటే. ఎక్కడైనా చూసాం సార్, ఒక కంపెనీలో క్యాంటీన్ పెడితే క్యాంటీన్లో మేనేజ్మెంట్ రేటు డిసైడ్ చేస్తారు, ఫుడ్ ఎంత రేటు పెట్టాలని. కానీ ఇక్కడ దురదృష్టం, ఆ కంపెనీలో పెట్టే ఫుడ్ కూడా ఏం పెట్టాలా, ఏమి ఏ రేటుకు ఇవ్వాలా ఎంప్లాయీస్కు నేను చెప్పాలా అంటే దానికి ఒప్పుకున్నారు. మట్టి, ఆ తవ్విన మట్టి ఉంది కదా, ఆ మట్టి తీసుకెళ్లడం, వాళ్ళకి కావాల్సిన గ్రామాలు తీసుకురావడం, ఆ కాంట్రాక్ట్ కూడా నాకే రావాలి, ఆ కాంట్రాక్ట్ నాకే ఇస్తూ అది ఎంత రేట్ అనేది నేను ఫిక్స్ చేస్తా. మీ దగ్గర నుండి తీసుకెళ్లే మట్టి ఎంత నేను చెప్తాను, మీకు ఇచ్చే మట్టే ఎంత రేటు నేనే చెప్తా అంటే ముక్కు పిండి వాళ్ళ దగ్గర ఒప్పించి దాన్ని చేసుకున్నారు. ఉద్యోగస్తుల్ని నేను ఎవరు చెప్తే చదువు రాని చదువు రాకపోని నాకు ఉద్యోగాలు ఇంతమందికి ఇచ్చేయాల, ఆ విధంగా టీసీఎల్ను నానాగాబు చేసి, అంటే చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారే, ఆ విధంగా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళు చేసేసినటువంటి ఇనాగరల్ని మళ్ళా వీళ్ళు వచ్చినాక మళ్ళా చేశారు. అంతెందుకు సార్, మనకు కియా కంపెనీ చూసాం కదా, వీళ్ళ ఎంపీ ఒక పనికి మారిన ఎంపీ, అతన్ని ఎంపీ అనుకునేదానికి సిగ్గుసేటు. రైట్, అది అందరికీ తెలిసిందే. కానీ నాదొక ప్రశ్న నాయుడు గారు, నాదొక ప్రశ్న. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిసి కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక అలాగే కూటమిలో కొందరు మొత్తం కలిపి 40 మంది ఎమ్మెల్యేలు ఇంకా చిన్న చిన్న ఇసుక, లిక్కరు వాటి వెంబడి ఎందుకు పడుతున్నారు? మీ అనుకూల మీడియాలోనే వాళ్ళ మీద కథనాలు వస్తున్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసుకోగలిగారు అని మీరు కూడా సెన్సిటైజ్ చేయొచ్చు కదా వాళ్ళని. ఏడ చంద్రబాబు నాయుడు మూతి మీద తంతారు సార్, మూతి మీద తంతాడు చంద్రబాబు నాయుడు కంపెనీల దగ్గరికి పోయి. అందుకని ఇసుక లిక్కర్ మీద పడ్డారా? అందుకని తంటారని ఇసుక లిక్కర్ మీద పడ్డారా? నేను చెప్తాను, అది కూడా చెప్తాను సార్. మీరు ఇసుక లిక్కర్ అని మీరు చెప్పేస్తే నేను చెప్పలా, మీ అనుకూల మీడియా చెప్పింది సార్. నన్ను లాగద్దు ఆ కాంట్రవర్సీలోకి. మీ అనుకూల మీడియా రాసింది, చూపించింది, నేను చెప్పలా. దానికి నేను చెప్తాను సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ కంపెనీ అయినా పెట్టుబడిదారుల దగ్గరికి పోయి, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవడైనా కానీ పోయి నాకు మామూలు ఇవ్వాలా, ఆ కాంట్రాక్ట్ నాకు ఇవ్వాలా, ఈ కాంట్రాక్ట్ నాకు ఇవ్వాలా అనేసి అంటే మొలాదే లేదు, మూతి పగిలిపోయి మూతి మీద తంతారు చంద్రబాబు నాయుడు. ఇది విజన్ ఉన్నటువంటి నాయకుడి నైజం మీద. ఇక్కడ అవి జరగవు. మీరు లిక్కరు, ఇసుక, శాండ్ గురించి చెప్తున్నారు. లిక్కర్ గురించి లాస్ట్ టైం కూడా ఈ డిబేట్ లో చెప్పాను. ఒకసారి టెలికాన్ఫరెన్స్ వస్తే ఒక మండల పార్టీ నాయకుడు, సార్ మేము 5 సంవత్సరాల్లో వైసీపీ కూలబొడి చేసి ఆర్థికంగా నష్టపోయాం, మాకేదన్నా ఈ లిక్కర్లో మీరు షాపులు పెడుతున్నారు కదా, ఏదన్నా ఒక 4 షాపులు మాకు అక్కడక్కడ షాపులు ఇస్తే మేము బతుకున్నాం సార్ అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పాడు కాన్ఫరెన్స్ లో, లైవ్ లో నేనున్నా, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, ఒరే నాయన ఇట్లాంటి పనులు చేస్తే రేపు మీరు జైలుకు పోవాల్సి వస్తుంది, మన పార్టీకి అనుకూలంగా ఉండి ఇతర దేశాల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టిస్తా, వాళ్ళతో పాటు మిమ్మల్ని కోఆర్డినేట్ చేపిస్తా, అక్కడ పోయి ఆ కంపెనీలో ఉద్యోగాలు చేసుకోండి, దాంతో బతుకుతూ మీరు ఈడ పార్టీకి పనిచేయండి, అంతేగాని లిక్కరు, శాండ్ గారి జోలికి వెళ్తే రేపు మీ బతుకులు సిద్ధమైపోతాయి, శాండ్ జోలికి వెళ్తే ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పి మొగమాట లేకుండా చెప్పారు. ఒకరిద్దరు దాన్ని చెప్పినా కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు ఆగండి, చిన్నపరెడ్డి గారు ఆగండి, ఆగండి అండి, చిన్నపరెడ్డి గారు ఆగండి. నేను అడగాల్సిన ప్రశ్న ఇంకా ఆగండి, ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఏమండి చిన్నపరెడ్డి గారు, నేను మీ దగ్గరకు వస్తాను, చిన్నపరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, ఆగండి. నేను అడిగిన ప్రశ్న, నేను సురేంద్ర నాయుడు గారు నేను అడిగింది మీ ఎంపీటీసీల గురించి మాట్లాడలేదండి, మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడానండి. అదే సార్, మా ఎమ్మెల్యేలు కూడా ఒకరు ఇద్దరు నేను చేయలేదని చెప్పి 40 మంది పేర్లు, పుట్టుమచ్చలు, ఆధార్ కార్డు నెంబర్లతో సహా రాశారు, చూపించారు. అనుకూల మీడియా నాకు కూడా ఐడియా ఉంది, పేర్లు పుచ్చుమచ్చలు అవసరం లేదా, నాకు కూడా ఐడియా ఉంది. అందుకనే ఇప్పుడు 7 నెలలు అయింది సార్. 7 నెలల్లో పూర్తిగా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది విర్రవయ్య గారు ఏదో చేయాలని చెప్పి, ఈడ జరగదు, చంద్రబాబు నాయుడు మూతి మీద తంతారని గమ్మున అయిపోయారు. దాంట్లో కూడా మళ్ళా కొంతమంది ఒకరిద్దరు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ ఒకరిద్దరు భరతం కూడా ఈ నెల రోజుల లోపల
తాట తీయడమా, పార్టీ నుండి సస్పెండ్ చేయడమా, పక్కన పెట్టడమా జరుగుతుంది ఇక్కడ. రైట్. చంద్రబాబు నాయుడు ప్రమీల గారి దగ్గరకు వద్దామండి ఒకసారి. ప్రమీల గారి దగ్గర సంవత్సరాలు చూసాం సార్ చంద్రబాబు నాయుడు గారు రైట్. ఏం చేస్తారు ఏమని. రైట్, ఒకసారి ప్రమీల గారి దగ్గరికి వెళ్దాం. కార్యకర్తగా ప్రమీల గారు మేము వ్యాపారాలు చేసి బయట సంపాదించాలా, పార్టీకి పనిచేయాలి అంతే. ఓకే, సురేంద్ర నాయుడు గారు. పార్టీలో సంపాదించుకునే అవకాశం ఉండదు. రైట్, సురేంద్ర నాయుడు గారు, ప్రమీల గారి దగ్గరికి వెళ్దాం. ప్రమీల గారు, రోజా గారు నిన్న మాటతో మాట ఉంది. ఆవిడ ఏంటంటే పంతం నానాజీ గారు ఒక ప్రొఫెసర్ గారిని ఆయన